డీసెట్ 2025 కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ మనకు వెబ్సైట్లో రిలీజ్ చేస్తారండి. సో ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఆల్రెడీ చాలా మంది ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా చెప్పిస్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఈ ఇయర్ ఈ హెవీ కాంపిటీషన్ కి మనకు ఏ ర్యాంక్ వస్తే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు సీట్ అలాట్మెంట్ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, కాలేజ్ వెరిఫికేషన్ కావచ్చు, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు అఫీషియల్ వెబ్సైట్ లోనే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆర్ రిజల్ట్స్ కార్డ్ ఉంది. సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అయ్యగానే గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేయండి. సో గెట్ రిజల్ట్స్ రాగానే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, రిజల్ట్స్ కి సంబంధించింది మనకు ర్యాంక్ కార్డ్. సో అందులో మీ మార్క్స్, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అని ఉంటుంది. సో మనకు ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మినిమం 35 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు, లేదంటే లేదండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం మార్క్స్ అంటూ ఉండదు, మీకు ఎంత వచ్చినా మీకు క్వాలిఫై అయినా పెడుతుంది. సో క్వాలిఫై అయ్యారా లేదా చెక్ చేసుకోండి. సో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ లో మీరు వెళ్ళాలి. సో ఈ ఇయర్ డీసెట్ మీరు ఏదన్నా కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, పేమెంట్ ద్వారా వెళ్ళాలనుకున్నా మీరు క్వాలిఫై అయితేనే మీరు ఎలిజిబుల్, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో క్వాలిఫై అయ్యారా లేదో చూసుకోండి. అండ్ ర్యాంక్ ఇది మీడియం వైజ్, తెలుగు మీడియంలో ఎంతమంది రాస్తారు, ఆ తెలుగు మీడియంలో మీ ర్యాంక్ ఎంత ఉంది, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. సో ఇలా 3 మీడియంస్ లో టోటల్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు, అందులో మీ ర్యాంక్ ఎంత అది ఇస్తారు. సో చూసుకోండి మీడియము అండ్ ఆప్షనల్ లాంగ్వేజ్. సో మీరు తెలుగు, హిందీ, ఉర్దూ, సెకండ్ లాంగ్వేజ్ ఏది చూస్ చేసుకున్నారో అది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ, సో మీ ఏ కేటగిరీ అది కూడా ఉంటుంది. సో ఇక్కడ కింద మెయిన్ పాయింట్ ఏంటంటే క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ ఇయర్ డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ చేయడానికి. సో ఈ డీటెయిల్స్ అన్ని అందరు చూసుకుంటారు. సో చూసుకోండి. అండ్ ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయి కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, సో దట్ కొంతమందికి తెలుస్తుంది. సో తెలుగు మీడియం ఇంత ర్యాంక్ వచ్చిందని కమెంట్ చేయండి, సో దట్ అండ్ ఏ జిల్లాలో మీరు డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు తెలంగాణలో ఉన్న అన్ని మీ మీడియంకి సంబంధించిన కాలేజెస్లో మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ మా సొంత జిల్లా వరంగల్ నేను అందులోనే పెట్టుకోవాలా, అన్ని పెట్టుకోవచ్చు అంటే అన్ని పెట్టుకోవచ్చు. మీ మీడియంలో ఉన్న, సపోజ్ తెలుగు మీడియం అనుకుంటే తెలుగు మీడియంలో ఉన్న తెలంగాణలో అన్ని కాలేజెస్లో మీరు పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవచ్చు, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ మీడియం, వేరే వేరే మీడియంస్లో అయితే పెట్టుకోరాదు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయో నేను అవి చెప్తాను. సో ఇప్పుడు కొద్దిగా ఇంకా హెవీ కట్ ఆఫ్సే ఉండొచ్చు, కాకపోతే ఫస్ట్ ఫేజ్ లో ఈ కట్ ఆఫ్స్ అయితే మాక్సిమం ఉండొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్. సో ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ లో చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో అందులోనే తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. సో మెయిన్ గా ఇండివిజువల్ మీడియంస్ లో ర్యాంక్స్ చూసుకోండి, కంబైన్డ్ గా ఉండవు ఇక్కడ. సో 500 బిలో వస్తే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రావడానికి. సో ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి తక్కువ ఫీజులో అయిపోతుంది. 2500 to 3000 రూపీస్ మాత్రమే ఉంటుంది మనకి ఇయర్లీ ఫీజు. సెకండ్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు లెస్ దాన్ 1000 బిలో వస్తే ర్యాంక్ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ కాలేజ్లో రావడానికి. సో మంచి ఎడ్యుకేషన్ తక్కువ ఫీజులో అనుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజెస్లో సీట్ రావడానికి. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో కూడా సీట్ రావడానికి మంచి ర్యాంకే ఉండాలి, ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి, హెవీ కాంపిటీషన్స్, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ కాలేజీలో రావాలంటే పెద్ద ర్యాంక్ ఉండాలి, ఈజీగా వస్తుంది అని అనుకోకండి. సో అన్ని వెబ్ ఆప్షన్స్ అప్పుడు అన్ని కాలేజెస్ పెట్టాలి మీ ప్రియారిటీ ఆర్డర్లో, అప్పుడే మీ ర్యాంక్ మంచిగా ఉంటే ఏదో ఒక గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ చాలా మంది మిస్టేక్ చేస్తారు, ఈ ఇయర్ అయితే మీకు క్వాలిఫై అయిన వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టండి. మీకు దూరం ఉన్న మాకు సీట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే మీకు సీట్ వస్తుంది, లేదంటే రాదు, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో లెస్ దాన్ 2000 ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు. అదే మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 3000 బిలో మంచి ర్యాంక్ ఉంటే మీకు సీట్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి నేను ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే తక్కువ కాంపిటీషన్ ఉందో ఆ కాంపిటీషన్కి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్స్ అన్ని డిస్ట్రిక్ట్ చూసి నేను చెప్పాను. సో అప్కమింగ్ వీడియోస్లో ఏ జిల్లా ఎట్లుంది కట్ ఆఫ్ అది కూడా షేర్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను అన్ని పీడిఎఫ్, సో దట్ మీరు ఏ జిల్లా లాస్ట్ ఇయర్ ఎట్లుండే సో అన్ని చూసుకోవచ్చు. అండ్ కాలేజ్ పీడిఎఫ్ కూడా నేను షేర్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో ప్రీవియస్ 2024లో ఎలాంటి కాలేజ్కి పర్మిషన్ ఇచ్చారు, ప్రతి కాలేజ్లో 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అవి కూడా చూసుకోండి. అండ్ ఈ ఇయర్ మనకు కొన్ని కాలేజ్ ఏమైనా యాడ్ అయితే చాలా మందికి బెనిఫిట్ అవుతాయి. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి, 2000 అండ్ ఉర్దూ మీడియంలో ఒక 400 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మనం పెట్టాలి. ఎక్కువ కాలేజ్ పెడితే ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఇవి మన కట్ ఆఫ్ ర్యాంక్స్. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు సేఫ్ ర్యాంక్ వచ్చేసి 4000 బిలో. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అందరు బీసీఏ ఉన్నారు అనుకోండి,
అందులో ఆ కాలేజ్లో ఎంతమంది అలొకేషన్ ఉంటుందో అంతమందికి ఇస్తారు. సో అలా ఇప్పుడు కొంతమంది ఎస్సీ ఉంటే అందరికి ఇవ్వరు, కొంతమందికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఇస్తారు. సో అక్కడ ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది ర్యాంకింగ్ ప్రకారంగా. సో మెయిన్గా మనకు 1 to 4,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు అందరికీ ఒక 80% సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంత 1000 బిలో ఉన్న వాళ్ళకు 100% సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒక 4,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలానే మీరు 10,000 ర్యాంక్, 8,000 ర్యాంక్, 7,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఇప్పుడు రాసిన వాళ్ళందరూ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరు. అండ్ 1 పాయింట్ ఏంటంటే చాలా మంది రిజెక్ట్ కూడా అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా అని ఎవ్వరు కూడా ఫీల్ అవ్వకండి. మీరు వెబ్ కౌన్సిలింగ్లో లైక్ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది, అప్పుడు మ్యాండేటరీగా వెళ్ళండి. సో పెద్ద ర్యాంక్ వచ్చినా చిన్న ర్యాంక్ వచ్చినా అందరూ పార్టిసిపేట్ చేయండి. సో ఎవరికి ఎట్లా వస్తుందో తెలియదండి, ఒక్కొక్కసారి 5,000 ర్యాంక్ వచ్చినా వస్తుంది. ఎందుకంటే ఆ కాలేజీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, అక్కడ ఎక్కువ అప్లై చేసుకోరు. సపోజ్ ఒక జిల్లా ఉంది, అందులో ఎవరు కూడా అప్లై చేసుకోకపోవచ్చు, అప్పుడు పెద్ద ర్యాంక్ ఉన్న వస్తుంది. సో ఇక్కడ జిల్లాల ప్రకారంగా కూడా కొద్దిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కొంతమంది అన్ని పెట్టుకుంటారు. సో పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకు రాదు సీట్, మాకు పెద్ద ర్యాంక్ ఉందని అనుకోవద్దు. సో ఎవరికైనా వస్తుంది సీటే, కాకపోతే కొద్దిగా మంచి ర్యాంక్ ఉంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది రావడానికి. సో ఇవి మనకు రఫ్ అనాలిసిస్ మాత్రమే ప్రీవియస్ ఇయర్స్ బట్టి. సో ఇవి కట్ ఆఫ్స్ ర్యాంక్స్. సో ఇంతే ఉంటే వస్తుందని అట్లా అంటలేనండి. ఇలా మార్క్స్ ఈ రేంజ్లో ఉంటే మీకు 80% రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో మనకు క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అక్కడ మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. సో డిఎడ్ ఆర్ టీటీసీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో అప్ టు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఉంటే మీకు సరిపోతుంది. సో ఆ సర్టిఫికేట్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను అండ్ సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి. సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు 7th June to 11th June. సో 7th, 8th, 9th, 10th, 11th. సో మీకు సపరేట్గా డేట్ ఇస్తారు. అండ్ ఈ వెరిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి. సో అక్కడ డేట్ ఇస్తారు, వాటి గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీ సర్టిఫికేట్స్తోనే మీకు ఏ డేట్ వస్తుందో, ఏ మార్నింగ్ షెడ్యూల్ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అందులో చాలా మంది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 13th June to 16th June. సో ఒక 4 days ఛాన్స్ ఇచ్చారు. మీకు నచ్చిన కాలేజ్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ మ్యారీడ్ ఉమెన్ వరంగల్లో ఉన్నారు. సో వరంగల్ అనే కాదు, మీరు తెలంగాణలో ఉన్న మీ మీడియంలో అన్ని కాలేజ్ పెట్టండి. ఓన్లీ వరంగల్లోనే పెట్టుకుంటా అంటే సపోజ్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ వరంగల్ కాలేజ్లో ఎంతమంది అప్లై చేస్తారో అందులో మీ కేటగిరీలో మీకు మంచి ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సపోజ్ వేరే జిల్లాలో అసలు మీ కేటగిరీలో ఎక్కువ మంది అప్లై అయ్యారు, మీరే టాప్ ఉన్నారు, అప్పుడు మీకు ఇస్తారు. సో అందుకే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టండి ఈ ఇయర్ అయితే, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎక్కడ డిఎడ్ సీట్ వచ్చినా చేసేటట్టు ఉన్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ 4 జిల్లాలు, 2 కాలేజీలు, 3 కాలేజీలు ఉంటే రాకపోవచ్చు, మంచి ర్యాంక్ ఉంటే వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. వెబ్ ఆప్షన్స్ 13 to 16 June. సీట్ అలాట్మెంట్ 20 June రోజు వస్తుంది. అప్పుడు మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, విత్ ఒరిజినల్ టీసీతో సహా ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చేసి అడ్మిషన్ ఫీజు అవుతుందో అది ఇచ్చేసిన తర్వాత ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు మీ ఫైనల్ అడ్మిషన్ అనేది అయిపోతుంది. దాని తర్వాత phase 2 ఉంటుంది. phase 2 తర్వాత రిమైనింగ్ సీట్స్కి ఇంకొక ఫేజ్ ఉంటుంది. సో ఇలా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఉంటుందండి. సో ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చినాయో మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పెద్ద ర్యాంక్స్ వచ్చినాయని కూడా మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి, పక్కా డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. సో కొంతమంది డ్రాప్ అవుట్ అవుతారు, 9,000, 8,000, 7,000 వచ్చినాయి, 10,000, 11,000. మీరు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లాలో కొంతమంది అప్లై చేసుకోరు ఆ కాలేజ్కి. సపోజ్ మీ 10,000 ర్యాంక్ ఉన్న ఒక్కొక్కసారి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఎవరు అప్లై చేయకపోతే అప్పుడు మీకే ఇస్తారు కదా. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ర్యాంక్ కూడా చూస్తారు, కానీ ఆ కాలేజ్లో ఎవరైతే అప్లై చేస్తారో అందులో మీ ర్యాంక్ బెటర్గా ఉంటే మీకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవ్వండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.